రాజా షేర్ సింగ్ ఎల్లప్పుడూ తన అడవిలో ఉన్న ప్రాణులను రక్షిస్తూ ఉండేవాడు. షేర్ సింగ్ యొక్క ఈ మంచితనం గురించి అడవి మొత్తం చర్చించుకుంటారు. ఒకరోజు షేర్ సింగ్ తన 2 పిల్లలు ఇంకా భార్యతో కలిసి తన గృహ బయట కూర్చుని ఉంటాడు. అప్పుడే అడవిలో కొన్ని జంతువులు షేర్ సింగ్ దగ్గరకు వస్తాయి. మహారాజా, మమ్మల్ని దోచుకున్నారు, మమ్మల్ని నాశనం చేశారు మహారాజా. ఏమైంది చెమేలి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? మహారాజా, నిన్న రాత్రి నుంచి మా కొడుకు కనిపించటం లేదు. ఇంకా ఈ రోజు తెలిసింది ఈ అడవి బయట తన శవం కనపడిందని. ఎవరో నా కొడుకుని దారుణంగా చంపేసి సగం తినేసి అడవి బయట పారేశారు. ఏంటి? నేను ఈ అడవిలో చాలా కఠినమైన నియమాలు పెట్టాను. తర్వాత ఎవరు ఇంత పెద్ద అపరాధం చేశారు? తెలియదు మహారాజా. కొన్ని జంతువులు చెప్పింది ఏంటంటే రాత్రి సమయంలో తోడేలు తిరుగుతుందని. ఈ అడవిలో వేటాడటం నిషేధం. అయితే ఈ వేటగాడు ఎక్కడి నుంచి వచ్చాడు? నీకు న్యాయం తప్పకుండా జరుగుతుంది. నీ కొడుకుని చంపిన వాడిని శిక్ష నేను వేస్తాను. వాడికి ఎలాంటి శిక్ష పడుతుందంటే, ఈ రోజు తర్వాత ఈ అడవిలో ఇలాంటి పని చేయాలంటే ఎవ్వరికైనా వణుకు పుట్టాల్సిందే. రేపు ఉదయాన్నే అందరూ సభకు పిలుస్తాను. మంత్రి చీతా సింగ్ ఇంకా బాగ్ సింగ్, ఈ అడవి 4 వైపులా వలని సిద్ధం చెయ్యండి. తెలుసుకోండి ఆ జింక పిల్లని ఎవరు చంపారో అని. షేర్ సింగ్ యొక్క ఈ మాటలను విని తన పెద్ద కొడుకు అయిన దిలావర్ సింగ్ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. నేను రోజు దాకుని వేటాడుతుండేవాణ్ణి, కాని ఇప్పుడు ఎవడు వచ్చాడు నా వేటన్ని చంపి వాడు తింటున్నాడు? షేర్ సింగ్ యొక్క పెద్ద కొడుకు దిలావర్ సింగ్ ఒక చెడ్డ సింహం. తను ఎప్పుడూ దొంగచాటుగా అడవి జంతువులను పిల్లలను చంపి తినేస్తూ ఉండేవాడు. తన చిన్న కొడుకు బోలా తన తండ్రిలాగానే చాలా దయగలవాడు. తను ఎప్పుడూ తన అడవిలో ఉన్న జంతువులను రక్షిస్తూ ఉండేవాడు. రాత్రి సమయంలో దిలావర్ అడవిలో విహరించాలనే పేరుతో వేట కోసం వెళ్తూ ఉండేవాడు. అప్పుడు అకస్మాత్తుగా తన చూపు బల్లు అనే కోతిపై పడుతుంది. అలాగా? అయితే ఈ కోతి అన్నమాట నాన్నగారి యొక్క గూఢచారి. ఈ సమయంలో వేటాడడం సరైంది కాదు. కొద్ది రోజుల తర్వాత వేటాడతాను. అప్పుడైతే నాపైన ఎవరికి అనుమానం రాదు. అప్పుడే బాలు కోతి అక్కడకు వస్తాడు. యువరాజా, మీరా ఈ సమయంలో ఇక్కడ? ఆ గూఢచారి అకస్మాత్తుగా అలా అడిగేసరికి దిలావర్ బిత్తరపోతాడు. తనని తాను సంభాళించుకుని ఇలా అంటాడు. ఆ దొంగను పట్టుకోవాలని నాకు కూడా ఉంది. నేను వేటగాడిని పట్టుకోవాలని ఇక్కడికి వచ్చాను. యువరాజ్ అయితే మీలానే ఉండాలి. మిమ్మల్ని చూసి మేము గర్విస్తున్నాం యువరాజా. తను ఆ పొగడ్తలను విని తన గృహలోకి వెళ్ళిపోతాడు. అప్పుడే అడవిలోకి క్రూరమైన తోడేలు వస్తుంది. నిన్న జింక పిల్లని తిన్నందుకు చాలా ఆనందంగా అనిపించింది. సరే, ఈ రోజు కూడా ఏదైనా ఒక చిన్న జంతువు పిల్లను చంపి పార్టీ చేసుకుంటాను. చమేలి యొక్క పిల్లలను షాకాల్ తోడేలు చంపి తినేసింది. షాకాల్ తోడేలు కూడా దిలావర్ లాగా దొంగతనంగా అడవిలో జంతువులను చంపి తినేస్తూ ఉంటుంది. షాకాల్ తోడేలు ఎప్పుడైతే అడవిలో వేట కోసం అటు ఇటు తిరుగుతూ ఉంటాడో అప్పుడే చెట్టుపై ఉన్న షేర్ సింగ్ యొక్క గూఢచారి అయిన రాబందు పక్షి తోడేలను చూస్తుంది. ఈ తోడేలు ఈ సమయంలో అడవిలో ఏం చేస్తుంది? అంటే ఇది ఆ వేటగాడు అయ్యుండొచ్చు ఏమో కదా. దేని గురించి అయితే మనం వెతుకుతున్నాము? అప్పుడే ఆ షాకాల్ తోడేలు ఒక కుందేలు ఇంటి లోపలికి దూరుతుంది. కుందేలు యొక్క పిల్లను తీసుకుని తనతో పాటు వెళ్తుంది. ఇది చూసి రాబందు ఆశ్చర్యపోతుంది. దీనికర్థం ఈ తోడేలు అడవిలో జంతువుల్ని చంపుతుంది. ఉదయం కాగానే ఈ విషయాన్ని మహారాజుకు చెప్తాను. మర్నాడు ఉదయాన్నే కుందేలు తన పిల్లవాడు కనపడటం లేదన్న విషయాన్ని తెలుసుకుని షేర్ సింగ్ వద్దకు వచ్చి ఏడుస్తూ ఉంటుంది. మహారాజా, నిన్న రాత్రి నుంచి నా కొడుకు మాయమైపోయాడు. ఏదైనా చెయ్యండి మహారాజా, లేదంటే నేను నాశనం అయిపోతాను. మహారాజ్, నిన్న రాత్రి ఆ కుందేలు యొక్క పిల్లను షాకాల్ తోడేలు ఎత్తుకుని వెళ్ళిపోయింది. నేను నా కళ్ళుతో చూశాను. అయితే దీని అర్థం మన అడవిలో జంతువులను షాకాల్ తోడేలు చంపి తింటున్నాడా? షాకాల్ తోడేలుకు ఇంత ధైర్యమా? అనుచరులారా, షాకాల్ను పట్టుకుని తీసుకుని రండి. షేర్ సింగ్ యొక్క సిపాయిలు తోడేలు యొక్క స్థలానికి వెళ్లి షాకాల్ తోడేళ్లు పట్టుకుని షేర్ సింగ్ వద్దకు తీసుకుని వస్తారు. ఇదిగోండి మహారాజా, మీరు వెతుకుతున్న వేటగాడు. వీణ్ణి ముక్కలుగా నరికేయమంటారా మహారాజా? అప్పుడే అక్కడికి షాకాల్ యొక్క అమ్మా నాన్న కూడా వస్తారు. జంతువులారా, నా కొడుకేమీ వేటగాడు కాదు. అతన్ని నరికి చంపేయడానికి. నా కొడుకుని ఇక్కడికి పట్టుకుని ఎందుకు తీసుకొచ్చారు షేర్ సింగ్? నీ కొడుకు అడవిలో జంతువు యొక్క అమాయక పిల్లలను చంపి తింటున్నాడు. అందుకునే కొంత సమయం తర్వాత అతనికి శిక్ష విధించాలనుకుంటున్నాను. మీకు దండం పెడుతున్నాను, నా కొడుకుని శిక్షించకండి. నా కొడుకుని క్షమించండి మహారాజా. వీడు మళ్ళీ ఆ తప్పును చెయ్యడు. ఇతనికి ఒక అవకాశం ఇచ్చి చూడండి. ఇతనికి అవకాశం దొరకదు. ఇతనికి అదే శిక్ష పడుతుంది. ఏదైతే వేరే తప్పులు చేసిన వాళ్ళకు విధిస్తామో అదే.
రాబందు, శాకాల్ తోడేలుకు 2 కళ్ళులను పొడిచేయి. షేర్ సింగ్ యొక్క ఆదేశం వినగానే రాబందు తన పదునైన ముక్కుతో దాడి చేసి శాకాల్ తోడేలు యొక్క 2 కళ్ళను పొడి చేస్తుంది. ఆ! ఏనుగు, శాకాల్ తోడేలు 2 కాళ్ళను విరిచి పక్కన పడేయ్. ఏనుగు తన తొండంతో శాకాల్ తోడేలు యొక్క 2 కాళ్లను విరిచేస్తుంది. ఆ! శాకాల్ తోడేలు అరుస్తూ అరుస్తూ చచ్చిపోతాడు. ఇది చూసి అడవిలో ఉన్న అన్ని జంతువులు భయపడిపోతాయి. ఒకవేళ ఇంకెవరైనా కూడా మన అడవిలో జంతువులను హాని కలిగించాలనుకుంటే వాళ్ళకు కూడా ఇలాంటి శిక్షే పడుతుంది. శాకాల్ యొక్క శిక్ష చూసి దిలావర్ తన మనసులో చాలా భయపడిపోతాడు. వేటాడినందుకు శిక్ష చాలా కఠినంగా ఉంది. అయినా కూడా నేను దాక్కునే వేటాడుతూనే ఉంటాను. ఎందుకంటే నేను యువరాజుని కదా, నా మీద ఎవరికి అనుమానం రాదు. ఒకవైపు దిలావర్ దాక్కుని వేటాడాలని అనుకుంటాడు. మరొక వైపు జిమ్మీ తోడేలు ఏడుస్తూ ఇలా అంటుంది, నా కొడుకుని ఇంత ఇలా శిక్షించి మీరు మంచి పని చేయలేదు షేర్ సింగ్. నీకు మా ఈ శాపం తగులుతుంది, చూస్తూ ఉండు. తన కొడుకు యొక్క మరణం కారణంగా ఏడుస్తూ జుమురు తన భర్తను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మహారాజా, మీరు చేసిన న్యాయం చాలా గొప్పగా ఉంది. ఎప్పటి వరకు మీరు ఇలాగే న్యాయాన్ని చేస్తూ ఉంటారో అప్పటి వరకు ఎవరు అపరాధం చెయ్యటానికి ఎప్పుడూ ఆలోచించరు కూడా. సభ ముగిసిన వెంటనే అన్ని ప్రాణులు వాళ్ళ ఇళ్లకు వెళ్ళిపోతాయి. తోడేలు మరణించిన తర్వాత కొన్ని రోజుల వరకు ఎవరూ మరణించినట్టు తెలియదు. అప్పుడే ఒక రాత్రి దిలావర్ దొంగచాటుగా అడవి లోపలికి వేటాడటానికి వెళ్తాడు. చాలా రోజుల నుంచి నేను ఎవరిని వేటాడలేదు, కానీ ఈరోజు ఎలాగైనా జంతువు పిల్లని చంపి తినేస్తాను నేను. వేటాడాలని ఆలోచిస్తూ దిలావర్ తోడేలు యొక్క స్థావరానికి వెళ్ళిపోతాడు. అక్కడ ఒక తోడేలు యొక్క పిల్ల ఆడుకుంటూ ఉంటుంది. దాన్ని చూసి ఆలోచిస్తాడు, అరే వా, ఈ తోడేలు యొక్క పిల్ల ఎంత అందంగా ఉందో. సరే, దీన్ని ఇప్పుడే తినేస్తాను. దిలావర్ తొందరగా తోడేలు యొక్క పిల్లను చంపి తినేస్తూ ఉంటాడు. అప్పుడే శాకాల్ యొక్క అమ్మ అక్కడికి వస్తుంది. ఎవరైనా నా పిల్లవాడిని కాపాడండి, నా పిల్లవాడిని కాపాడండి, సింహం వాడిని చంపి తినేస్తుంది, కాపాడండి. జిమ్మీ యొక్క అరుపులు విని అన్ని తోడేళ్లు అక్కడికి వచ్చేస్తాయి. వీడైతే దిలావర్, షేర్ సింగ్ యొక్క కొడుకు. వీడి అమాయకమైన పిల్లని చంపేశాడు. వీడిని వదిలిపెట్టదు తోడేళ్లారా, పట్టుకోండి వీణ్ణి. అన్ని తోడేళ్లు కలిసి దిలావర్ను ఉన్న ఫలంగా పట్టుకుంటాయి. ఇంకా ఉదయం కాగానే తనని షేర్ సింగ్ వద్దకు తీసుకుని వెళ్లి ప్రవేశపెడతాయి. మహారాజా, పిల్లల్ని చంపి తినేస్తున్నాడని మీరు నా కొడుకుని మరణశిక్ష విధించారు. ఏంటి ఇదే అపరాధం మీ కొడుకు చేస్తే అతను కూడా అదే శిక్ష విధిస్తారా? ఏం చేశాడు నా కొడుకు ఇప్పుడు? మీ కొడుకు ఒక అమాయకమైన పిల్లవాణ్ణి చంపి తినేశాడు. దిలావర్, ఏంటి వీళ్ళు నిజమే చెప్తున్నారా? లేదు నాన్నగారు, వీళ్ళందరూ అబద్ధం చెప్తున్నారు. జుమ్రు, నా కొడుకు ఈ అపరాధం చేశాడని ఏదైనా ఆధారం ఉందా నీ దగ్గర? ఇతను ఎలాంటి సాక్ష్యం వదిలిపెట్టలేదు. పిల్లవాడిని చంపి మొత్తం తినేశాడు. సాక్ష్యం లేకుండా ఇతనికి ఎలాంటి శిక్షను విధించలేను. ఒక సాక్ష్యం ఉంది మహారాజా. అవును మహారాజా, నేను ఇతను వేటాడుతున్నప్పుడు నా కళ్ళతో నేను చూశాను. మేమందరం ఇతను వేటాడుతున్నప్పుడు పట్టుకున్నాం మహారాజా. వీళ్ళ అబద్ధం చెప్తున్నారు నాన్న. మీరు వీళ్ళ కొడుకుకి అలాంటి శిక్ష విధించారని వీళ్ళు నాపై తప్పుడు నేరాలు మోపి పగను తీర్చుకోవాలనుకుంటున్నారు. కేవలం తోడేలు చెప్పినంత మాత్రాన నేను నా కొడుకుకి శిక్షను విధించలేను. ఏంటి ఇదే మీ న్యాయమా మహారాజా? దిలావర్ నీ సొంత కొడుకు కదా, అందుకనే నువ్వు మాకు న్యాయం చేయలేవు. అన్ని తోడేలు అక్కడి నుంచి నిరాశ చెంది తిరిగి వెళ్ళిపోతాయి. కానీ షేర్ సింగ్ దీన్ని వదిలిపెట్టలేదు. రాత్రి సమయంలో షేర్ సింగ్ ఆలోచిస్తూ ఉంటాడు. దిలావర్ నా కొడుకైతే ఏమైంది? వాడంతకుడు అయితే వాడికి శిక్ష తప్పకుండా పడుతుంది. ఎక్కడి వరకైనా వెళ్ళైనా సరే సాక్ష్యాన్ని నేను తీసుకుని వస్తాను. మరుసటి రోజు షేర్ సింగ్ తన గూఢచారులను పిలిపిస్తాడు. అనుచరులారా, నా కొడుకు అంతకుడని, దాని కారణంగా నేను తప్పుడు నిర్ణయం తీసుకున్నానని అందరూ అనుకుంటున్నారు. అందరూ ఎలాగైనా సరే సాక్ష్యాన్ని తీసుకుని రావాల్సిందే. ఒకవేళ దిలావర్ అంతకుడైతే అప్పుడు వాడికి శిక్ష తప్పకుండా పడాల్సిందే. మీరు చింతించకండి మహారాజా, మేము నిజాన్ని బయటికి తీసుకుని వస్తాము. షేర్ సింగ్ యొక్క అందరు గూఢచారులు సాక్ష్యాన్ని వెతికి తీసుకురావడానికి అక్కడి నుంచి వెళ్తారు. అప్పుడే ఒక చెట్టుపై కూర్చుని ఉన్న గుడ్లగూబతో హంతకుడి కోసం రాబందు ఇలా అడుగుతూ ఉంటుంది. అప్పుడు గుడ్లగూబ ఇలా అంటుంది, దిలావర్ హత్య చేస్తుండగా నేను స్వయంగా నా కళ్ళతో చూశాను. ఏంటి నువ్వు ఈ విషయం షేర్ సింగ్ ఎదురుగుండా చెప్పగలవా?
దిలావర్ షేర్ సింగ్ యొక్క కొడుకు. ఒకవేళ షేర్ సింగ్ న్యాయాన్ని చేయలేకపోతే అప్పుడు దిలావర్ మనల్ని కూడా బతకనివ్వడు. దీని గురించి నువ్వు అసలు బాధపడకు. నువ్వు కేవలం నిజం చెప్పు, మిగతాది నేను చూసుకుంటాను. రాబందు పైన నమ్మకంతో గుడ్లగూబ నిజాన్ని చెప్పడానికి షేర్ సింగ్ సభ వద్దకు వస్తుంది. మహారాజా, దిలావర్ హత్య చేస్తుండగా నేను నా కళ్ళతో చూశాను. గుడ్లగూబ చెప్పింది నిజమని నమ్మి షేర్ సింగ్ వెంటనే దిలావర్కు శిక్షను విధిస్తాడు. ఈ అడవి యొక్క న్యాయం ప్రకారం దిలావర్ కూడా అదే శిక్ష విధిస్తున్నాను, ఏదైతే తోడేలుకు విధించాను. వెంటనే రాబందు వైపు చూసి షేర్ సింగ్ ఇలా అంటాడు, రాబందు, దిలావర్ యొక్క కళ్ళను పొడిచేయి. ఒకసారి మళ్ళీ ఆలోచించండి మహారాజా, దిలావర్ మీ కొడుకు. న్యాయంగా ఉండాలనుకున్న వాళ్ళకి కొడుకు ఉండడు, బంధువులు కూడా ఎవరు ఉండడు, కేవలం న్యాయం మాత్రమే ఉంటుంది. వాణ్ణి క్షమించండి మహారాజా, ఈ తప్పు దిలావర్ ఇంకెప్పుడు చేయడు. నేను రాజుని, సింహం రాని, న్యాయం చేయటమే నా ధర్మం. అందుకని నీ మాతృప్రేమని ఇప్పుడు కన్నీల దారిలో వదిలేయాల్సి ఉంటుంది. నాన్నగారు, నన్ను క్షమించండి. లేదు బాబు, నువ్వు సింహానివి, నువ్వు రాజులాగానే బ్రతకావు. ఇప్పుడు రాజులాగానే మరణాన్ని కౌగిలించుకో. తర్వాత వెంటనే రాబందు వైపు చూసి షేర్ సింగ్ ఇలా అంటాడు, రాబందు, దిలావర్ యొక్క కళ్ళను పొడిచేయి. షేర్ సింగ్ యొక్క ఆజ్ఞను వినగానే రాబందు తన పదునైన ముక్కుతో దిలావర్ యొక్క 2 కళ్ళను పొడిచేస్తుంది. దిలావర్ అరుస్తూ ఉండటం చూసి షేర్ సింగ్ కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతాయి. తర్వాత వెంటనే ఆయన ఏనుగుకు ఆదేశాన్ని ఇస్తారు. ఏనుగు, దిలావర్ యొక్క 2 కాళ్ళను విరిచేసి పక్కన పడేయ్. ఇది విని అందరూ ఆశ్చర్యపోతారు. మహారాజా, ఇతని మీ కొడుకు. ఇతనిక ముందు ఎప్పుడు ఇలాంటి తప్పు చేయడు. ఇతన్ని క్షమించండి. వీడు ఒక అపరాధి. వీడు కాళ్ళు విరిచే ఏనుగు. ఇది నేను చేయలేను మహారాజా. ఇది నా ఆదేశం. నువ్వు దీన్ని చేయాల్సి ఉంటుంది. షేర్ సింగ్ ఆదేశం వినగానే తనకి చేయాలని లేకపోయినా సరే ఏనుగు తన తొండంతో దిలావర్ యొక్క కాళ్లను విరిచి పక్కన పడేస్తుంది. నొప్పిని తట్టుకోలేక దిలావర్ గట్టిగా కేకలు పెడుతూ అరుస్తూ ఉంటాడు. తను అలా గట్టిగా అరుస్తూ ఉండటాన్ని విని అన్ని జంతువులు షేర్ సింగ్ యొక్క న్యాయం ముందు మోకరిస్తారు. ఇప్పుడే షేర్ సింగ్ తన కొడుకైన దిలావర్ వద్దకు వెళ్లి చాలా ఎక్కువగా ఏడుస్తూ ఉంటాడు. బాబు, నువ్వు ఇదంతా ఎందుకు చేశావు? నేను నా కొడుకుని చంపుకుని అంతకుడిగా మార్చావు. షేర్ సింగ్ యొక్క బాధని చూసి అందరి కళ్ళలో కన్నీళ్లు నిండిపోతాయి. ఇంకా వారి మనసు కరిగిపోతుంది. ఒప్పుకుంటున్నాను షేర్ సింగ్, నిజంగా నువ్వు న్యాయానికి కట్టుబడి ఉంటావు. అనుచరులారా, ఇదే నేను చేసిన చివరి న్యాయం. దీని తర్వాత నేను ఎవరికి ఎలాంటి శిక్షను విధించను. ఇదంతా విని అందరూ అయోమయంలో పడతారు. ఇప్పుడు నేను నా రాజ్యాన్ని వదిలేసి హిమాలయాలకు వెళ్ళి తపస్సు చేయాలనుకుంటున్నాను. మీరు రాజుగా ఉండకపోతే మేమేమైపోతాం మహారాజా? నా కొడుకు బోలా రాజా అవటానికి తగినట్టుగా ఉంటాడు. నాకు నమ్మకం ఉంది, నా కొడుకు నాలాగైనే న్యాయం జరిపిస్తాడు. మీరు లేకుండా నేను ఇక్కడ ఏం చేయగలను? నేను మీతో పాటు వచ్చేస్తాను. తరువాత షేర్ సింగ్ ఇంకా సింహం రాణి బోలాను రాజుగా చేసి హిమాలయాలకు వెళ్లిపోతారు. ఇప్పుడు అడవిలో ఉన్న అన్ని ప్రాణులు కంటతడి పెట్టుకుంటూ వాళ్ళని పంపిస్తాయి. తెలంగాణ అడవిలో ఆ రోజు జంతువులన్నీ చాలా బాధతో ఉన్నాయి. మహారాజా, నా భర్తని ఎలా చంపి పడేశారో చూసారా? నాకు నా భర్త కావాలి. మహారాజా, ఇది మన అడవిలో 2వ హత్య. మహారాజా, నాకు న్యాయం కావాలి. తనని ఎవరు చంపారో నేను తెలుసుకోవాలి. నాకైనా కావాలి. నేనసలు ఊహించలేదు, అసలు నేనుండే అడవిలో కూడా హత్యలు జరుగుతాయి అని. ఇప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్ళడానికే భయం వేస్తుంది. ఆ క్రూరమైన జంతువులు బయటకు వచ్చిన జంతువులను క్రూరంగా చంపేస్తున్నాయి. నన్ను నమ్మండి, ఈ జింక ప్రతీకారం తప్పకుండా తీర్చుకుందాం. సహోదరులారా, ఈ జింకను మట్టిలో సమాధి చేయండి. సరే మహారాజా, ఒకటి గుర్తుంచుకోండి, నా అనుమతి లేకుండా అడవిలోంచి బయటకు ఎవరు వెళ్ళొద్దు. అడవిలో ఇలాగా వెంటనే రెండు జంతువులు చనిపోవడం చూసిన రాజు చాలా బాధపడుతూ ఉంటారు. అసలు ఎవరు చంపుతున్నారు? నా అడవిలో ఉన్న జంతువులను అసలు ఎవరు చంపుతున్నారు? కొద్ది రోజుల తర్వాత షేర్ సింగ్ అడవిలో వాక్ చేస్తూ వెళ్తున్నప్పుడు అప్పుడు దానికి ఒక శబ్దం వినిపిస్తుంది. నన్ను కాపాడండి. అరే, ఇది తోడేలు. తోడేలు అక్కడ పడి ఉండడం చూసి
రాజు తన దగ్గరికి వెంటనే వెళ్తాడు. నిన్నెవరు ఇబ్బంది పెట్టారు తోడేల్? నాకు సహాయం చేయండి మహారాజ్, నాకు చాలా నొప్పిగా ఉంది. ఈసారి ఎవరో కానీ దాని అంతు చూస్తాను. పద నాతో పాటు. ఆ తోడేలుని తీసుకొని తన గుహ దగ్గరికి వెళ్ళాడు. మహారాజా, ఎవరు వీళ్ళు? వెంటనే ఈ తోడేలుకు వైద్యం చేయండి, దీని ప్రాణాలు కాపాడాలి. వాళ్ళిద్దరూ మందులు తేవడానికి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. షేర్ సింగ్ తోడేలుని అడుగుతాడు. అసలు ఎవరు నీపై దాడి చేశారు? అసలు నువ్వు ఎక్కడుంటావు? నా పేరు కల్లు. నేను పక్కనే ఉన్న అడవిలో ఉంటాను. నేను అలా అడవిలో తిరుగుతూ ఉండగా ఒక జంతువు వచ్చి నా మీద దాడి చేసింది. ఆ క్రూరమైన జంతువు సంగతి తప్పకుండా చూడాలి. దాని ఆగడాలు ఎక్కువైపోయాయి. వాళ్ళు ఆ మందుని తీసుకొచ్చి తోడేలి ఒంటిలో ఉన్న గాయాలకి వాళ్ళందరూ రాస్తారు. మీరు నా తల్లిదండ్రుల్లాగా నాకు సేవ చేశారు మహారాజా. ఇది కేవలం నా ధర్మం. రాత్రి సమయంలో షేర్ సింగ్ తోడేలకి తనతో పాటే డిన్నర్ని రెడీ చేశాడు. చూడు, నువ్వు మొహమాటం లేకుండా కడుపు నిండా అన్ని లాగించేయి. నేను పరాయిదాన్ని అయినా కూడా నాకు సేవ చేస్తున్నారు. ఇప్పుడు మీరు మా అతిథికి సేవ చేయడం మా కర్తవ్యం. ఇలాగే ఆ తోడేలు సరిపోయేదాకా రాజు వాడికి సేవ చేస్తాడు. ఇప్పుడు తోడేలు చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. మహారాజా, మీరు నాకు ఎనలేని సాయం చేశారు. మీ సహాయాన్ని ఈ జీవితంలో నేనెప్పటికీ మర్చిపోను. గాడ్ బ్లెస్ యూ. నువ్వు ఎక్కడున్నా కూడా సురక్షితంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా. ధన్యవాదములు. తర్వాత అది అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలాగే కొద్ది రోజులు గడిచిపోతుంది. అప్పుడు జంతువులన్నీ షేర్ సింగ్ దగ్గర ఇలా అంటారు. మహారాజా, అడవిలో నీళ్లు చాలా తక్కువైపోయాయి. మనం దాని గురించి ఏర్పాటు చేసుకోవాలి. మనకు సరైన సమయంలో నీళ్లు లేనప్పుడు మనకు చాలా సమస్యలు తలెత్తుతాయి. కానీ ఈ సమయంలో ఎవరినైనా అడవి బయటకు పంపితే వాళ్ళకు అపాయం జరగచ్చు. కానీ నీళ్లు సమకూర్చాలి కదా మనకు. సరే, ఆ నీళ్లను ఏర్పాటు చేయడానికి నేను బయటికి వెళ్తాను. ఎందుకంటే వేరే ఏ జంతువు కూడా ఆ నీచ జంతువులకు బలి అవ్వద్దు. కానీ మిమ్మల్ని ఒంటరిగా పంపలేము. మేము కూడా మీతో పాటు వస్తాము. లేదు చీత, పక్క అడవిలో నీళ్లు వెతకడానికి నేనే వెళ్తాను స్వయంగా. నాతో పాటు వచ్చే వాళ్లకు అపాయం కలగవచ్చును. షేర్ సింగ్ నీళ్ల కోసం వెదుక్కుంటూ అడవి నుంచి చాలా దూరంగా వెళ్తాడు. అరే, ఎంత వెతికినా నీళ్లు ఎక్కడ దొరకట్లేదు. ఎక్కడ వెతకాలి నీళ్లు? షేర్ సింగ్ ఇలా వెళ్ళేటప్పుడు అప్పుడు చూస్తాడు ఒక షేరిని తన ఒంట్లో గాయాలతో నొప్పితో కష్టపడుతుంటుంది. అరే, పులేంటి ఇక్కడుంది. ఎవరో దానిపై దాడి చేసినట్టున్నారు. షేర్ సింగ్ ఆ షేరిని దగ్గరికి వెళ్తాడు. ఎవరు నువ్వు? ఈ గాయాలు ఎలా అయ్యాయి? నన్ను తోడేళ్లు చంపాలని చూశాయి. నేను తప్పించుకున్నాను. నీకు తెలియదా ఇక్కడ చాలా అపాయమని? నేను కూడా విన్నాను. తెలిసి మరి నీ అడవి నుంచి ఎందుకు వచ్చావు ఇక్కడికి? నాకు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఏదైనా సురక్షితమైన చోటుకి వెళ్దామని వచ్చాను. ఓహో, అవునా? అయితే నువ్వు నాతో పాటు ఇంటికి రా. ఈ స్థలం అంత సురక్షితమైనది కాదు. ధన్యవాదాలు. తర్వాత షేర్ సింగ్ షేరిని తన అడవికి తీసుకెళ్తాడు. నువ్వు ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఇక్కడ ఉండొచ్చు. ధన్యవాదాలు షేర్ సింగ్. నువ్వు గృహలో విశ్రాంతి తీసుకో. నేను నీ భోజన ఏర్పాట్లు చేస్తాను. షేర్ సింగ్ తన స్నేహితులైన చీతా మరియు నక్క దగ్గరకొచ్చి ఆహారం తీసుకురమ్మని పంపిస్తాడు. షేర్ సింగ్ నా దగ్గర చిక్కుకున్నాడు. ఇప్పుడు వాడిని మోసం చెయ్యాలి. నా ప్లాన్ నేను సాధించాలి. కాసేపయ్యాక షేర్ సింగ్ ఆహారం తీసుకుని వచ్చాడు. ఇదిగో తీసుకో, ఇది తినేసేయ్. మీరు నాకు ఇంత సహాయం చేస్తున్నారు. నేను మీ రుణాన్ని ఎప్పుడు తీర్చుకుంటాను మహారాజా. నువ్వలా అస్సలు అనుకోవద్దు. దయచేసి మంచిగా తిను. ఇలా షేర్ సింగ్ మరియు తన స్నేహితులు షేరినికి సహాయం చేస్తారు. ఇవన్నీ చూసి షేరిని అంటుంది, రాజా, మీ సేవ, మీ మంచి మనసును చూసి నేను మీకు పడిపోయాను. నేను ఈ అడవికి రానినవ్వచ్చా? అది విన్న వెంటనే షేర్ సింగ్ అంటాడు, ఏంటి, నువ్వు నన్ను వివాహం చేసుకోవాలనుకుంటున్నావా? హా, నీలాంటి అందమైనది అడిగితే ఎవరు కాదంటారు.
అరే వా, మన మహారాజుకు పెళ్లి కూతురు బాగా నచ్చింది. ఏర్పాట్లు మొదలు పెట్టండి. అందరూ షేర్ సింగ్ పెళ్లిలో చాలా బిజీగా ఉంటారు. షేర్ సింగ్ పెళ్లికి కావలసిన తయారీ అంతా చేస్తారు. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఓ నా సతీమణి, ఈ రోజు నుంచి ఈ అడవికి నువ్వు మహారాణివి. ఇక్కడ నువ్వేం చెప్తే అది జరుగుతుంది. షేరిని ఏదో ఒక విషయాన్ని ఆలోచించి ఇక్కడికొచ్చింటుంది. అది నెరవేరడం చూసిన వెంటనే తనకు చాలా సంతోషంగా ఉంటుంది. మొదటి ప్లాన్ సక్సెస్ అయింది. నా రెండవ ప్లాన్ సక్సెస్ అవ్వడానికి నేను పని చేయాలి. షేరిని ఎవరికి తెలియకుండా గుహ నుంచి బయటికొస్తుంది. బయట అది షంషేర్ అనే ఒక షేర్ని కలుస్తుంది. నేను మన ప్లాన్ ని ప్రారంభించాను. ఇక కొద్ది రోజులు మాత్రమే నువ్వు ఈ అడవికి రాజువవుతావు. ఆహా మహారాణి శబాష్. ఇక ఈ అడవికి మహారాజుగా అవ్వకుండా నన్ను ఎవరు ఆపలేరు. షంషేర్ సింగ్ షేర్ని యొక్క నిజమైన భర్త. వాడు ఈ అడవికి రాజవ్వాలని వాళ్ళిద్దరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. ఇప్పుడు నువ్వు చేసే పని విను. ఈరోజు నేను అడవిలో తోడేళ్లపై దాడి చేశా. దీన్ని నువ్వు షేర్ సింగ్ చేశాడని చెప్పాలి. నేను వాణ్ణి మోసం చెయ్యడానికి చెయ్యాల్సిన పనులన్నీ చేశాను. ఆ, రేపు షేర్ సింగ్ ను ఆ తోడేళ్ళుండే దగ్గరకు తీసుకెళ్ళు. మిగతా పని ఆ తోడేళ్లే చూసుకుంటాయి. అవును, తరువాత ఈ అడవికి రాజువి నువ్వే. మరుసటి రోజు ఉదయం వాళ్ళిద్దరూ మార్నింగ్ వాక్ కి వెళ్తున్నారు. ఆ సమయంలో షేరిని అంటుంది, రాజా, మహారాజా, ఏదైనా కొత్త చోటుకి వాకింగ్ వెళ్దామా? అవునా, ఎక్కడికి వెళ్దాం మరి? ఈ అడవి బయట వేరే దిక్కుకి నా కోసం వస్తారా? కానీ నేను ఇప్పటివరకు ఈ అడవిలో ఎప్పుడూ తిరగలేదు. నా కోసం నాతో వస్తారా? అలా అని చెప్పిన వెంటనే షేర్ ఏమీ ఆలోచించకుండా షేరినితో పాటు కలిసి వాకింగ్ కి వెళ్తూ ఉన్నాడు. చూసారా ఎంత ప్రశాంతంగా, ఎంత బాగుందో ఇక్కడ. అవును, కానీ నాకు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదనిపిస్తుంది. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఈలోపే అక్కడికి తోడేలు గుంపు చాలా భయంకరంగా నడుచుకుంటూ వస్తున్నాయి. నిన్న నువ్వు ఇక్కడికొచ్చి మా తోడేలు పిల్లల్ని తిన్నావు. ఇప్పుడు చూడు నిన్ను ఎలా అంతం చేస్తామో. నేను మీ పిల్లల్ని చెప్పలేదు. నేను మొదటిసారిగా ఇక్కడికి వచ్చాను. మాకు తెలుసు, నువ్వే ఇక్కడికి వచ్చావు. నిన్న వచ్చి మా పిల్లలపై దాడి చేశావు. నన్ను నమ్మండి, నేను మీ పిల్లల్ని అసలు చంపలేదు. తోడేలు వాళ్ళు ముందర వెళ్ళి నించుంటుంది. చూడండి, ఒకవేళ మీరు చంపాలనుకుంటే నన్ను చంపండి. నా భార్యను మాత్రం ఏమి చెయ్యొద్దు. నాకు కావాల్సింది ఇదే కదా. నాకు కావాల్సింది జరుగుతుంది షేర్ సింగ్. ఇక అడవికి రాజు నా మొగుడే. వెళ్ళు సతీమణి, నేను చనిపోయాక నువ్వే అడవిని చూసుకోవాలి. షేరిని అక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపోతుంది. షేర్ సింగ్ అక్కడే వాళ్ళ దగ్గర చిక్కుకున్నాడు. వాళ్ళని అటాక్ చెయ్యడానికంటే ముందు షేర్ సింగ్ కాపాడిన తోడేలు అక్కడికొచ్చింది. ఆగండి, తను షేర్ సింగ్ ఎందుకు చంపాలనుకుంటున్నారు? ఇది మన పిల్లల్ని చంపేసింది. లేదు, ఇది అస్సలు చేసి ఉండదు. తనే నా ప్రాణాలు కాపాడింది. అది చెప్పింది వినగానే తోడేలు ఆగిపోతాయి. మమ్మల్ని క్షమించు షేర్ సింగ్, మిమ్మల్ని మేం పొరపాటు పడ్డాము. పదండి మహారాజా, నేను మిమ్మల్ని మీ అడవిలో దిగబెడతాను. తోడేలు మరియు షేర్ సింగ్ ఇద్దరు కలిసి అడవికి వెళ్తుంటారు. ఆ సమయంలో షేర్ సింగ్ ఒక దృశ్యాన్ని చూస్తాడు. అది చూసి ఆయన షాక్ అవుతాడు. ఆ రాజుని తోడేలు ఈలోపు చంపేసుంటుంది రాజా. ఆ, నేను చెప్పినట్టుగా నువ్వు తోడేలుండే స్థలానికి షేర్ సింగ్ ని తీసుకొచ్చావు కదా. అవన్నీ కలిసి షేర్ సింగ్ ని అంతం చేశాయి. ఇకపై నువ్వు రాజు అవ్వడాన్ని ఎవరు ఆపలేరు పతిదేవా. అది వినగానే షేర్ సింగ్ చాలా బాధపడ్డాడు. నీచపు దానా, నీ పతిని రాజుగా చేయడానికి నన్ను మోసం చేస్తావా? మీరు ఊ అనండి, నేను దాన్ని ఇక్కడే అంతం చేస్తాను మహారాజా. లేదు, దీన్ని చంపి అంత సులభంగా చావనివ్వకూడదు. నేను దీన్ని చిత్రవద చేస్తూ చంపుతాను. సరే, ఈ రోజు నుంచి మీరు అజ్ఞాతవాసంలో ఉండాలి. దానికి మీరు బతికున్నారని తెలియకూడదు. మరుసటి రోజు షేరిని మరియు శంషేర్ సింగ్ ఇద్దరు రాజా చనిపోయిన దాని గురించి చెప్తుంటారు. మీ అందరికీ నేను ఒక విషయం చెప్పాలి. మన రాజు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. ఇలాంటి రోజు వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు.
ఏంటి? అలా జరగడానికి వీల్లేదు. ఎవరు చంపారు? నేను వాళ్ళ రక్తం తాగుతాను. తోడేళ్లు నా కళ్ళ ముందే ఆయనని చంపి తినేశాయి. నిజంగా మా మహారాజా చనిపోయారా? అవును, నేను చెప్తున్నది నిజం. ఓయ్ భగవంతుడా, మరి ఇప్పటి నుంచి ఈ అడవిని ఎవరు సంరక్షిస్తారు? ఈ రోజు నుంచి ఈ అడవిని నేను రక్షిస్తాను. నువ్వు ఎవరు? నిన్నెప్పుడు ఇంతకు ముందు చూడలేదు. ఈయన షేర్ సింగ్ యొక్క తమ్ముడు షంషేర్ సింగ్. ఇక మీదట ఈయనే మన రాజు. షేర్ సింగ్ లేని లోటును తీర్చడానికి మన కోసం వచ్చిన రాజు. మీరు తీసుకున్న నిర్ణయం సబబుగానే ఉంటుంది మహారాణి. పదండి, షంషేర్ సింగ్కి పట్టాభిషేకం చేయడానికి సిద్ధం చేద్దాం. నేను నిన్ను ప్రాణాలతో వదలను, జిత్తులా మారిదానా. మరుసటి రోజు శంషేర్ సింగ్ ని రాజుగా వాళ్ళు ప్రకటించబోతున్నారు. ఈ అడవిలో ఉన్న కట్టుబాట్ల ప్రకారం షంషేర్ సింగ్ కి తిలకం పెడితే మహారాజ్ అయిపోతాడు. కోతి ఆయనకి తిలకం పెట్టడానికి వెళ్తుంటుంది. ఆ సమయంలో వాళ్ళ రాజు వచ్చాడు. ఆగండి, షేర్ సింగ్ ఇంకా బతికే ఉన్నాడు. షేర్ సింగ్ ప్రాణాలతో తిరిగొచ్చాడు అనడం చూసి వాళ్ళిద్దరూ షాక్ అయ్యారు. మీరు బ్రతికే ఉన్నారా మహారాజా? మన మహారాజు బ్రతికే ఉన్నారు. అయ్యో, ఈయనెలా బతికొచ్చాడు? నేను బ్రతికే ఉన్నాను సోదరులారా, కానీ ఈ నకిలీ రాకుమారి నేను ఎలా బ్రతుకున్నానని ఆలోచిస్తుండొచ్చు. ఎందుకంటే అది నన్ను చంపడానికి చక్కటి ఉపాయమే చేసి నుండే. అది వినిన వెంటనే అందరూ చాలా బాధపడ్డారు. సోదరులారా, ఈ షంషేర్ సింగ్ కు భార్య ఆ రాకుమారి తన భర్తను రాజు చేయడానికి నన్ను అంతమందించాలనుకుంది. అది చూసిన వెంటనే తను జీర్ణించుకోలేకపోయింది. తర్వాత ఇలా అంటుంది, తోడేళ్లు నిన్ను చంపేశాయి, నేను చూశాను. ఇంకా నువ్వెలా తప్పించుకున్నావు? ఇంకా అర్థం కాలేదా? మనం చేసే కర్మలకు ప్రతిఫలం పొందుతాము అని. నాకు అదే జరిగింది. తోడేళ్ళన్నీ నా మీద దాడి చేస్తుండగా నువ్వు అక్కడి నుంచి తప్పించుకున్నావు. కానీ సమయానికి ఈ కళ్ళు వచ్చి నన్ను కాపాడింది. ఎందుకంటే ఈ మహారాజునే నా ప్రాణాలు కాపాడారు ఒకసారి. నేను ఆయన్ని రక్షించడం నా కర్తవ్యం. తర్వాత నేను నిన్ను కలవడానికి వస్తుండగా నువ్వు జిత్తులా మారివని నాకు తెలిసింది. తర్వాత షేర్ సింగ్ నేను సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నాము. ఇప్పుడు మా నుంచి నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. మీరు కేవలం ఆజ్ఞాపించండి మహారాజా, దీని సంగతి మేమందరం చూస్తాం. పదండి, దీని ప్రాణాలు తీసేద్దాం. అది విన్న వెంటనే షంషేర్ సింగ్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. వెనకాలే జంతువులన్నీ వాడిని తరుముకుంటూ వెళ్తాయి. చూసావా నకిలీ రాణి, నువ్వు ఎవరి కోసమైతే ఇదంతా చేద్దామనుకున్నావో అదే నిన్ను చిక్కుల్లో వదిలేసి పారిపోతుంది. నన్ను క్షమించు రాజా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. నేను గాంధీని కాదు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించడానికి. ఇది నా అడవి, తప్పు చేస్తే తప్పకుండా శిక్ష పడుతోంది. అలా అని చెప్పి షేర్ సింగ్ షేరిని అటాక్ చేస్తాడు. తర్వాత చంపేశారు. దాని తర్వాత ఇంకా లైఫ్ లో పెళ్ళే చేసుకోను అని నిర్ణయించుకున్న షేర్ సింగ్ జంతువులతో కలిసి చాలా సంతోషంగా జీవనాన్ని సాగించాడు. మీకు గనక మా వీడియో నచ్చింది అంటే ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. ధన్యవాదములు.